ప్రజల కోసం తపనపడే నాయకుడు రోజంతా జనాల్లో ఉంటే ఎలా ఉంటుంది? అంచనాలకు అందని దృశ్యాలివి, ఎవ్వరూ ఊహించని భావోద్వేగ సన్నివేశాలవి. జగనన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం నుంచి జనసందోహం, అడుగడుగునా జనసంద్రం, రహదారులన్నీ అసంఖ్యాకమైన జనసమూహంతో వెల్లువెత్తుతున్న అపురూప దృశ్యాలు ఎన్నెన్నో. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. రోజు రోజుకి ఉప్పొంగే సముద్రంలా దృశ్యమానమవుతున్న మేమంతా సిద్ధం యాత్ర 4వ రోజున కర్నూలు జిల్లాలో పత్తికొండ నుంచి ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర 3వ రోజు జగనన్న బస చేసిన ప్రాంతమైన పత్తికొండ నుంచి ప్రారంభమై రాతన మీదుగా తుగ్గలి చేరింది. ఈ యాత్ర ఆరంభం నుంచి అశేష జనవాహిని జగనన్న రాక కోసం ఆయన్ని దగ్గర్నుంచి చూసేందుకు తండోపతండాలుగా ఒకచోట జమకూడటం, జగనన్నను చూసిన వెంటనే వారి ఆనందాన్ని ఉత్సాహాన్ని వ్యక్తం చేసిన తీరును మాటల్లో చెప్పలేనిది. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. అక్షరాలతో రాయలేనిది ఆ దృశ్యాలు కళ్ళారా చూసి తీరాల్సింది. ప్రజలు, స్థానిక నాయకులు, మేధావుల సమేతంగా తగ్గలి చేరిన జగనన్న గ్రామస్తులతో ముఖాముఖీలో పాల్గొన్నారు. తమ గుండెల్లో కొలువైన నాయకుడు, కేవలం టీవీల్లో మాత్రమే చూడగలుగుతున్న తమ అభిమాన నాయకుడు, తమ కుటుంబాలకు ఎంతో మేలు చేస్తున్న నాయకుడు ఒక్కసారిగా తమ మధ్యలో కూర్చుని ఉన్నాడు. దగ్గరగా వచ్చి అన్నా బాగున్నావా, అక్కా బాగున్నావా, చెల్లెమ్మా బాగున్నావా, తమ్ముడు బావున్నావా అంటూ జగనన్న పలకరింపుకు అశేష జనసందోహపు పులకరింత చూసి విని తీరాల్సింది. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతా ఉన్న ఈ మార్పును కొనసాగించడం కోసం వేస్తా ఉన్నాం. ఈ మార్పులు ఇలానే కొనసాగుతేనే పేదవాడు తలరాతలు మారుతాయి, పేదవాడు బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతాను. ఈ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో జగనన్న పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి స్పందన, వారెలా అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, చేదోడు చేయూత ఇలా ఆయా పథకాల ద్వారా తమ కుటుంబాలు ఎలా నిలబడగలిగాయో తెలియజేసి సీఎం జగనన్నకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలతో ముఖాముఖి తర్వాత అనంతరం జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి శివారులో భోజన విరామం తీసుకున్నారు జగన్. నమస్కారం జగన్ మామయ్య, నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు ఓసూర్, పత్తికొండ మండలం. మా స్కూల్ ఎంత బాగా తయారు చేసినారు జగన్ మామయ్య, నాడు నేడు అనుకుంటా. మాకందని పథకాలంటూ ఏమీ లేవు సార్, అన్నీ వస్తున్నాయి సార్. మా ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ కూడా చేయించాము, అది సక్సెస్ అయింది. అన్నీ బాగున్నాయి సార్. ఇప్పుడు మాకి కొరత ఏంటంటే సార్, గవర్నమెంట్ కాలేజ్ లేదు సార్ తుగ్గలి మండలంలో. అది ఒకటి మీరు గ్రాడ్యుయేట్ చేస్తే అంతే చాలు సార్. పథకాలన్నీ అందుతున్నాయి తల్లి, ఖచ్చితంగా అందుతున్నాయి సార్. అన్ని అందుతున్నాయి కదా. కాలేజ్ కూడా ప్రతి మండలానికి జూనియర్ కాలేజీలు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. హై స్కూల్స్ ను జూనియర్ కాలేజెస్ గా అప్గ్రేడ్ చేస్తా ఉంది. ఇక సాయంత్రం జగనన్న తిరిగి ఆరంభించిన మేమంతా సిద్ధం యాత్రకు ప్రకృతి సైతం పులకించింది. నీలి ఆకాశం సైతం ఇంద్రధనస్సును తలపించేలా చెంగాబి వర్ణంలో మురిసి జగనన్నకు ఆశీర్వచనాలు అందజేసింది. పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్సు యాత్ర కొనసాగుతున్నంతసేపు జనం జనం జనం, ఏడ చూసినా జనమే, ఏ కూడలి చూసినా జగనన్న జనసంద్రమే. అన్నా జగనన్న, జై జగన్ అంటూ జగనన్న రాక కోసం, చూపు కోసం, కరచాలనం కోసం సీమ నలువీధుల్లో ప్రజా ఉత్సాహమే. ఈ ప్రజల అభిమానం ఎలాంటిదంటే
కొలమానాలకు అందని ప్రజా ఉత్సాహం, కెమెరాల్లో బంధించడానికి చాలనంత జగనన్నపై ఉన్న ఉత్సాహం, గుండెల్ని చీల్చుకుని జై జగన్ అనేంత ఉత్సాహం. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి చీకటి పడుతున్న వేళ ప్రజల అభిమానం సాక్షిగా సంజీవపురం శివారులు రాత్రి బస శిబిరానికి జగనన్న చేరుకున్నారు. పులి వెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.